జల్ జీవన్ మిషన్ పై జనవరి నెలాఖరు నాటికి సమగ్ర డిపిఆర్ రూపొందించి కేంద్ర జలశక్తి మంత్రికి అందజేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో నిర్వహించిన జల్ జీవన్ మిషన్ వర్క్ షాపులో ఆయన పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా ఏపీలో చేపడుతున్న అమృతధార ప్రాజెక్టు లక్ష్యాలను పవన్ వెల్లడించారు. నిత్యం ప్రతి ఒక్కరికి 55 లీటర్లు ఇవ్వాలనేది తమ లక్ష్యమని, నీటి వినియోగంపై ఉద్యోగులతో పాటు ప్రజలకు కూడా శిక్షణ ఉండాలన్నారు. నీరు దొరకనప్పుడే దాని విలువ తెలుస్తుందన్నారు. జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ డిజైనింగ్ లో చాలా లోపాలు ఉన్నాయన్నారు పవన్. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది. కనీసం రోజుకి ఒక 55 లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఒకటి, ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జల్ జీవన్ మిషన్ లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది.